హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన్మై వ్లాగ్స్. ఈ రోజు నేను మాట్లాడబోయే టాపిక్ ఇస్ ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. రీసెంట్గా నా 6th వెడ్డింగ్ యానివర్సరీ షార్ట్స్ అయితే నేను పోస్ట్ చేశాను. అందులో చాలామంది ఇన్ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకొని మరి అడిగిన ఒక క్వశ్చన్ ఏంటంటే, నా పెళ్ళి ప్రీపోన్ అయ్యింది 10 days ముందు బెంగళూరులో జరిగిపోయింది అని వన్ ఆఫ్ మై వెరీ ఓల్డ్ షార్ట్ వీడియోస్లో ఒకసారి చెప్పాను అనమాట. అది ఎందుకు అలా అయింది, మీరు ఆ స్టోరీ గురించి ఎప్పుడు మాట్లాడలేదు, దాని గురించి మాట్లాడండి, వీ వాంటెడ్ టు హియర్ దాట్ అని అడిగారు. సో లెట్స్ గెట్ ఇన్ టు మై పెళ్ళి స్టోరీ. మనం కొన్ని విషయాలు గుర్తు చేసుకున్నప్పుడు యూ స్టిల్ హ్యావ్ దట్ పెయిన్ ఇన్ యువర్ హార్ట్ అండ్ యూ గెట్ ఎమోషనల్, రైట్? సో ఒకవేళ నేను ఈ వీడియోలో కనుక ఎమోషనల్ అయితే ప్లీజ్ డూ ఎక్స్క్యూజ్ మీ, ముందే చెప్పేస్తున్నాను నేను. పెళ్ళి అనగానే చాలా రోజులు, వారాలు, కొన్నిసార్లు నెలలు ప్రిపరేషన్స్ చేసి ప్లానింగ్ చేసి జరిగే ఒక సెలబ్రేషన్. బట్ అలాంటిది నా పెళ్ళి జస్ట్ వన్ డేలో ఎంటైర్ పెళ్ళి, నా మొత్తం పెళ్ళికి సంబంధించి ప్రతి ఒక్కటి ఒక్క రోజులో మేము ప్లాన్ చేసాము అంటే ఐ స్టిల్ కెన్ నాట్ బిలీవ్ ఇట్. అసలు April 28, 2019 మా పెళ్లి చూపులు జరిగాయి అండ్ June 22 ఎంగేజ్మెంట్ అయింది కర్నూలులోనే. ఎంగేజ్మెంట్ కదా, సో కొంచెం క్లోజ్డ్ సర్కిల్లోనే చేసుకున్నాము ఫంక్షన్, బట్ స్టిల్ చాలా గ్రాండ్గా జరిగిందనమాట. వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. అండ్ పెళ్లి డేట్ వచ్చేసి November 22 అని ఫిక్స్ చేశారు. సో పెళ్లి టైంలో మా వారు యూకేలో వర్క్ చేస్తుండే. సో ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మళ్ళీ ఆయన రిటర్న్ వెళ్ళిపోయారనమాట. సో హీ ప్లాన్డ్ పెళ్లి టైంకి అంతా మళ్ళీ వచ్చేసేలాగా అలా ప్లాన్ చేసుకుని అయితే ఆయన తిరిగి వెళ్ళిపోయారు. అండ్ ఐ వాజ్ బ్యాక్ టు బెంగళూరు యాజ్ యూజువల్గా. ఐ వాజ్ వర్కింగ్ ఆల్ ఆఫ్ దాట్. బట్ ఎంతైనా ఇంకా కొంచెం ఆ సెప్టెంబర్, అక్టోబర్ ఆ మంత్స్ వచ్చేసరికి ఇంకా నాకు చాలా ఎక్సైటెడ్. ఐ స్టార్టెడ్ ఫీలింగ్ ఆ వెడ్డింగ్ వైబ్స్. ఐ వాజ్ రియలీ ఎక్సైటెడ్. ఎంత ఆబ్వియస్గా అందరికీ కదా, పెళ్ళి అనేది అందరికీ లైఫ్లో ఒక చాలా పెద్ద మూమెంట్. అండ్ నాకు ఎట్లా అంటే నేను నా గురించి తెలిసిన వాళ్ళకి చెప్పనవసరం లేదు, నా బర్త్డేస్కే నేను విపరీతంగా ఎక్సైట్ అయిపోయి ఐ సెలబ్రేట్ అ లాట్. అంటే చాలా ఎక్సైట్మెంట్తో, చాలా హ్యాపీనెస్తో నేను నా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాను. అట్లాంటిది ఇట్ వాజ్ మై వెడ్డింగ్. ఐ వాజ్ డెఫినెట్లీ ఎక్సైటెడ్ అనమాట. నవంబర్ మంత్ ఇంకా స్టార్ట్ అవ్వగానే రోజు ఇంకా ఆఫీస్కి వెళ్ళడం, అందరూ ఇంకా నా పెళ్లి డిస్కషన్లే. చీర ఫైనల్ అయిందా, రిసెప్షన్కి ఏం డ్రెస్ వేసుకుంటున్నావు, పెళ్లి కూతురు చీర ఏది ఫైనల్ చేసావు అని చెప్పి ఇంకా రోజు అవే టాక్స్. ఇంకా అప్పట్లో ఇంకా ఒకవేళ ఫ్రెండ్స్తో కూర్చున్నప్పుడు మా వారు ఒకవేళ కాల్ చేసినా లేకపోతే ఒకవేళ మెసేజ్ ఇచ్చినా, నోటిఫికేషన్ వచ్చినా ఇంకా పక్కన ఫ్రెండ్స్ అందరు టీజ్ చేసేవాళ్ళు అనమాట. నాకు నా పెళ్ళి అనగానే ఇంత గ్రాండ్గా జరగాలి, అలా జరగాలి, ఇలా జరగాలి అట్లా ఎక్స్పెక్టేషన్స్ లేకుండింది. కానీ నాకున్న ఒక కోరిక అనొచ్చు, వైస్ నా పెళ్ళి కర్నూలులో జరగాలి. మన ఇంటి ముందు పందిరేస్తారు కదా, ఆ పందిరిలో నా పెళ్లి కూతురు అంటే నన్ను పెళ్లి కూతురుని చేయడం, దట్ వాజ్ సంథింగ్ ఐ ఆల్వేస్ ఇమాజిన్డ్ అనమాట. సో ఐ వాజ్ రియల్లీ ఎక్సైటెడ్. అంటే నాకు పెళ్ళి కంటే కూడా నిజం చెప్పాలంటే ఆ పెళ్లి కూతురు ఈవెంట్కి ఎక్కువ నేను ఎక్సైటెడ్ ఉండే. అండ్ వెడ్డింగ్ కార్డ్స్ పంపించినప్పుడు ఐ స్టిల్ రిమెంబర్ ఒక్కొక్క ఫ్రెండ్కి మ్యాక్సిమం ఇన్ పర్సన్ వెళ్ళి నేను ఇన్వైట్ చేశాను అనమాట. అండ్ ఆఫీస్ వాళ్ళకి కూడా నేను November 22 పెళ్ళి, సో అందుకోసం ఒక 12th నుంచి లీవ్ పెట్టేశాను. సో November 6th అందరికీ కార్డ్స్ ఇచ్చాను అనమాట. ఇంకా ఆ రోజు అయితే అసలు ఎంత ఫుల్ డ్రెస్డ్ అప్ అయ్యి పెళ్లి కార్డ్స్ ఇచ్చేటప్పుడు ఇంకా ఇట్లా ఫుల్ బండిల్, నా మొహం అసలు అలా వెలిగిపోతుంది. అందరికీ వాళ్ళ పేర్లు రాసి ఒక్కొక్కరికి ఇచ్చి ప్రతి ఒక్కరితో నేను ఫోటో దిగాను యాక్చువల్గా. సో November 6th వచ్చేసి కార్డ్స్ ఇచ్చాము. సో November 7th రోజు అనమాట. సో November 7th రోజున మార్నింగ్ యాజ్ యూజువల్ ఆఫీస్ వెళ్ళాను. తర్వాత ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక టీ బ్రేక్ వెళ్ళి వచ్చి డెస్క్ దగ్గర అలా కూర్చున్నాను అనమాట. ఒక 12-12:30 అయి ఉంటుంది టైం. అమ్మ కాల్ చేశారు. కాల్ చేసి నీకు ఒక విషయం చెప్పాలి, నువ్వు మళ్ళీ ఎక్కువ భయపడి టెన్షన్ అట్లాంటివి అవ్వద్దు అని అన్నారు. బట్ స్టిల్ కొంచెం నాకు అప్పటికే ఏదోలాగా అనిపిస్తుండింది అనమాట. ఏంటి ఏమైంది అంటే, ఇట్లా మా నాన్న వాళ్ళ బ్రదర్ అనమాట, యంగర్ బ్రదర్. సో బాబాయ్ వాళ్ళ వైఫ్ అంటే మా పిన్ని హెల్త్ బాగాలేదట. గత 1 month నుంచి బాగాలేదు. నాకు ఆ విషయం అస్సలు తెలీదు. సో ఆవిడ అడ్మిట్ అయ్యి మళ్ళీ కొంచెం నార్మల్ అయ్యి మళ్ళీ కొంచెం సివియర్ అయ్యి అడ్మిట్ అయిపోయారు. సో ఇప్పుడు కొంచెం హాస్పిటల్లో అయితే వచ్చి ఉన్నాం మేమందరం. కొంచెం పిన్నికి బాగాలేదు అన్నారనమాట. అది వినంగానే నాకు కొంచెం టెన్షన్ అయిపోయింది అనమాట. మరి పిన్నికి ఇప్పుడు ఓకేనా అంటే, లేదు ఓకే కాదు, డాక్టర్స్ ఏమంటున్నారు అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు, లైఫ్ ఈజ్ ఎట్ రిస్క్ అన్నట్టుగా చెప్పారు. అనగానే ఇంకా నాకు ఐ ఆల్రెడీ స్టార్టెడ్ క్రయింగ్. నాకు ఐ డెంట్ అండర్స్టాండ్ బికాజ్ ఇట్ వాస్ డిఫికల్ట్ ఫర్ మీ టు టేక్. ఇంకా నాకు ఫుల్ టెన్షన్ అయిపోయింది. ఇంకా ఐ స్టార్టెడ్ గెటింగ్ ఇమోషనల్ ఆల్రెడీ.
సో సరే మళ్ళీ నేనేమన్నా ఎమోషనల్ అయ్యి టెన్షన్ పడితే అమ్మ భయపడతారేమో అని, సరే సరే ఏం అవ్వదు, ఏం అవ్వదమ్మా, నువ్వు టెన్షన్ పడకు, తగ్గిపోతుందిలే, నేను కూడా ఎట్లాగో ఒక 3-4 డేస్లో వస్తాను కదా, సో నువ్వు వరీ అవ్వకు అనేలాగా నేను చెప్పాను అనమాట. అనగానే లేదు బ్రతకడం కష్టం అంట అని చెప్పేసరికి ఇంకా నాకు అసలు అదేంటి అలా అంటున్నావు, అంత సీరియసా, నాకు మీరు అసలు ఎవరు చెప్పలేదు అంటే, లేదు అంటే తగ్గిపోతుంది అని మేము అనుకున్నాము, కానీ కొంచెం సీరియస్గానే ఉన్నారు అన్నట్టు చెప్పారనమాట. మేమందరం నీ పెళ్ళికి సంబంధించి ఒక డెసిషన్ అయితే అనుకుంటున్నాము అని అన్నారనమాట. అనగానే ఏంటది అని అడిగాను. అంటే 10th మంచి ముహూర్తం ఉంది, సో 10th చేసేద్దాము అనగానే ఇంకా నాకు అసలు మైండ్ బ్లాంక్ అసలు. అంటే 10th అంటే ఇంకా 2 డేసే కదా, ఆల్రెడీ 7th రోజు ఉన్నాము, 8th 9th ఇంకా 10th 3rd డేనే పెళ్ళి, సో లిటరలీ 2 డేస్ ఉంది అంతే. అండ్ ఎక్కడ చేస్తారు 2 డేస్ ఏంటి అంటే అనుకుంటున్నాము బెంగళూరులో చేద్దామా లేకపోతే కర్నూలులో చేద్దామా అని చెప్పి. నిజంగా చెప్తున్నాను, ఇంకా ఈ లైన్ చెప్పిన తర్వాత నేను అసలు, అమ్మ నువ్వు నన్ను ఊరికే ప్రాంక్ చేస్తున్నావు కదా అన్నాను అనమాట. నువ్వు ఊరికే చెప్తున్నావు కదా ఇవన్నీ నన్ను ఏదో ఏడిపించడానికి అంటే, అమ్మ ఫోన్లో ఏడవడం స్టార్ట్ చేశారనమాట. దెన్ ఐ అండర్స్టూడ్, ఓకే సంథింగ్ చాలా సీరియస్ ఉంది, సో నాకు తెలియదు ఈ విషయం అని. అంటే నేను తర్వాత అన్నాను, సో మళ్ళీ ఈయనకు చెప్పారా, ఈయనతో మాట్లాడారా, వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడారా అని నేను అడిగాను. మేము మాట్లాడాము, పొద్దున్నే కాల్ చేసాము, కౌశిక్తో కూడా మాట్లాడిన తర్వాతే ఇప్పుడు 10th అని అయితే అనుకుంటున్నాము. నాకు ఎంత బ్లాంక్ అయిపోయానంటే ఐ లిటరలీ స్టార్టెడ్ క్రయింగ్. అసలు ఇట్లా అంటే ఆఫీస్లో ఉన్నాను నేను, నా డెస్క్ ఇట్లా ల్యాప్టాప్ ఇంకా ఫుల్ ఇంకా ఐ స్టార్టెడ్ క్రయింగ్. అండ్ సడన్గా మా మేనేజర్ వచ్చారనమాట ఒక పని గురించి మాట్లాడడానికి. అండ్ హీ సా మీ క్రయింగ్. దెన్ ఆయన భయం వేసేసింది. నేను అంటే చాలా అసలు విపరీతంగా ఏడుస్తున్నాను నేను. ఇంకా నన్ను చూడంగానే ఏమైంది అంతా ఓకేనా అంటే, నేను అసలు ఆయనకు చెప్పలేకపోతున్నాను. బికాజ్ అసలు నాకే అది ప్రాసెస్ చేసుకోవడానికి నాకు అర్థం కావట్లే. అంటే 22nd ఉన్న పెళ్ళి 10th అవ్వడం ఏంటి, అది కూడా 2 రోజుల్లో పెళ్లి చేస్తారంటే ఎలా చేస్తారు? టూ మెనీ థింగ్స్ వర్ రన్నింగ్ ఇన్ మై మైండ్. 14 రోజుల పెళ్ళి, ఓకే, అన్ని చోట్ల more than 50% అడ్వాన్సెస్ అన్నీ పే చేసేసాము. పిన్నికి ఎలా ఉందో తెలీదు, పిన్నికి బాగాలేదంటున్నారు, అండ్ మళ్ళీ నా పెళ్ళి చేసేయాలి అంటున్నారు. నాకు అసలు ఏమీ అర్థం కాలేదనమాట. ఐ వాజ్ క్లూలెస్. అసలు నాకు ఇంకా ఆ టెన్షన్, ఆ నర్వస్ బాగా ప్యానిక్ అయిపోయాను నేను ఆ మూమెంట్లో. సో మా మేనేజర్ వెళ్ళి మళ్ళీ నా ఫ్రెండ్స్ 2-3కి చెప్పారనమాట. సో తను ఏడుస్తుంది, తెలీదు, తను కొంచెం బయటికి తీసుకెళ్ళి ఏంటి అని అడగండి అనగానే ఇంకా నన్ను నా ఫ్రెండ్స్ లోపల కూర్చొని ఉంటే వాళ్ళు ఇంకా బయటికి తీసుకెళ్ళారనమాట. బయటికి తీసుకెళ్ళి ఇంకా ఫుల్ ఏడుస్తూనే ఉన్నాను. ఫస్ట్ నువ్వు ఏడు పాపు ఏమైంది అని అన్నప్పుడు ఇదంతా చెప్పానమాట. ఇట్లా అంటున్నారు అంటే, నువ్వు ఒకసారి ఫస్ట్ కౌశిక్కి కాల్ చేసి మాట్లాడు అంటే, అప్పుడు మా వారికి కాల్ చేశాను అనమాట. నేను ఫస్ట్ ఆయన కాల్ చేసినప్పుడు అడిగిన ఫస్ట్ క్వశ్చన్, ఇదంతా నిజమేనా, నిజం కాదని చెప్పండి, మీరందరూ ఏమైనా ప్రాంక్ చేస్తున్నారా నాతో అని కూడా అడిగాను. మేము ఎందుకు ప్రాంక్ చేస్తాం మన్ను దీని గురించి, దిస్ ఇస్ ఆల్ ట్రూ, మీ పిన్నికి నిజంగానే బాగాలేదట, షీఈ్ అట్ అ వెరీ సీరియస్ కండిషన్, ఏం చెప్పలేము డాక్టర్స్ అని అంటున్నారు. నాకు కూడా తెలియదు, పొద్దున్నే మీ వాళ్ళు కాల్ చేసిన తర్వాతే నేను ఇంట్లో మళ్ళీ అందరితో మాట్లాడి అన్నాను అంటే, నేను అప్పుడు అడిగాను అనమాట. మళ్ళీ అత్తయ్య మామయ్య వాళ్ళు ఏమంటున్నారు అంటే, ఎవ్రీవన్ ఈస్ బ్లాంక్ రైట్ నౌ, మేబీ వీ జస్ట్ నీడ్ సమ్ టైమ్ టు ప్రాసెస్ దిస్ అండ్ దెన్ లెట్స్ సీ హౌ టు డూ దిస్ అనేలాగా ఆయన అన్నారు. నువ్వు ఎక్కడున్నావు ఏంటి అని అడిగారు అనమాట. నేను ఆఫీస్లోనే ఉన్నాను అంటే, సరే ఓకే అప్పుడు మాట్లాడదాము, నేను అక్కడికి వస్తాను, ఐ విల్ కమ్ ఓవర్ దేర్ అండ్ విల్ జస్ట్ టాక్ అని అన్నారనమాట. అనగానే సరే ఓకే అని చెప్పి కాల్ పెట్టేశాను. ఇంకా పెట్టేసిన తర్వాత నాకు అసలు ఏడుపు ఆగలేదు. అంటే నా మైండ్లో రన్ అయిన థాట్స్ మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, పిన్నికి బాగాలేకపోవడం ఏంటి, పిన్నికి ఏమన్నా అయిపోతే ఎట్లా. సెకండ్ వచ్చేసి, నా పెళ్ళి ఇప్పుడు 22nd జరగదు, అంటే కర్నూలులో జరగదు. అండ్ ఎక్కడెక్కడ అంటే నాన్న ఆల్రెడీ more than 50% అడ్వాన్సెస్ అన్ని చోట్ల కట్టేశారు. ఇప్పుడు మళ్ళీ వేరే అక్కడ జరిగినా ఇక్కడ జరిగినా మళ్ళీ స్క్రాచ్ నుంచి అన్ని పనులు స్టార్ట్ అవ్వాలి. 2 డేస్లో ఎలా చేస్తారు, ఎక్కడ చేస్తారు?
ఇవన్నీ ఇంకా అనమాట. ఇట్ వాస్ టూ మచ్ ప్రెషర్ ఆన్ మీ. నాకు ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకరి తర్వాత ఒకరు కాల్ చేస్తూనే ఉన్నారనమాట. నువ్వు ఓకే కదా, నువ్వు ఓకే కదా, భయపడకు, ఏదో ఒక విధంగా అయిపోతుంది, నువ్వు పెళ్ళి ఆగిపోయింది అని అనుకోకు. మా అమ్మమ్మ కాల్ చేశారు. అమ్మమ్మ కాల్ చేసి, నువ్వు భయపడొద్దు, ఏం అవ్వదు, మేము అందరం ఉన్నాము, ఎక్కడైతే ఏంటి, పెళ్ళి జరగడం ముఖ్యం, కౌశిక్ చాలా మంచి అబ్బాయి, సో నువ్వు అట్లంతా ఏం టెన్షన్ పడకు. మా వారి సైడ్ అత్తయ్య మామయ్య కూడా చాలా బాగా సపోర్ట్ చేశారనమాట ఆ టైంలో. ఒక 3 hours అనుకుంటా, ఐ స్టిల్ రిమెంబర్, లిటరలీ ఫోన్ సైలెంట్ చేసి ఎట్లా ఏడ్చానంటే నా లైఫ్లో అసలు అంతలా నేను అసలు ఎప్పుడు ఏడవలేదు. తర్వాత ఇంకా నాన్న కాల్ చేశారు. యాక్చువల్లీ నాన్న కాల్ చేసిన తర్వాత నేను అడిగాను, ఏంటి నాన్న ఏమనుకుంటున్నారు అని చెప్పేసి. అంటే ఆయన నాకు ఒకటే చెప్పారు, ఒక తండ్రిగా నాకు ఎందుకో ఒక ఇన్స్టింక్ట్, మనం ఇది ప్రీపోన్ చేసి చేయకపోతే ఎందుకో తెలీదు తల్లి, నాకు థింగ్స్ కెన్ గో రాంగ్ అని అనిపిస్తుంది. సో ఐ వాంటెడ్ దిస్ వెడ్డింగ్ టు గెట్ ప్రీపోన్డ్ అండ్ లెట్స్ డూ ఇట్ ఇన్ బెంగళూరు. సో బట్ నువ్వు నీ ఇష్టం లేనిదే, నువ్వు దీనికి ఓకే చెప్పందే మేము ఎవ్వరం ఏమీ చెయ్యము, బట్ దిస్ ఈజ్ మై థాట్, నువ్వు ఒక్కసారి ఆలోచించుకో, కొంచెం స్టేబుల్ అయ్యి నీ అంతటా నువ్వు ఒకసారి ఆలోచించుకొని నీ డెసిషన్ ఏంటో చెప్పు, బికాజ్ నీ కోసమే అందరం వెయిట్ చేస్తున్నాము. నువ్వు చేద్దామంటే చేద్దాము, లేదు ఇఫ్ యూ వాంటెడ్ టు హోల్డ్ ఆన్ టు దిస్, వెయిట్ చేద్దాము 22nd వరకు చూద్దాము అని నువ్వు అనుకుంటే ఓకే, లెట్స్ డూ దట్, బట్ నీ డెసిషన్ ఫైనల్ డెసిషన్, ఎవ్వరు ఫోర్స్ చేయట్లేదు, సో నువ్వు ఆలోచించుకొని చెప్పు. హీ ఎండెడ్ దట్ కాల్ అనమాట. తర్వాత మా వారితో నేను మాట్లాడి ఆయన అడిగాను అనమాట, మీకేమనిపిస్తుంది, వాట్ డూ యూ థింక్ అన్నప్పుడు, దెన్ హీ సైడ్ దట్ నాకు రైట్ నా నాకు కూడా అర్థం కావట్లేదు, ఇట్స్ లైక్ 50-50 లాగా ఉంది, వెయిట్ చేద్దామని ఒక సైడ్ ఉంది, ఇంకొక సైడ్ బికాజ్ మీ ఫాదర్ అంత క్లియర్గా చెప్తున్నారు కదా, బికాజ్ ఆయన అక్కడ ఉన్నారు, ఆయనకు తెలుసు ఆ పరిస్థితి ఏంటి అనేది, ఆయన అక్కడ చూస్తున్నారు, ఆయన అలా చెప్తున్నారు అంటే దాని వెనకాల ఒక స్ట్రాంగ్ రీజన్ ఉండింటుంది అని నేను అనుకుంటున్నాను. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నాన్న చెప్పినట్టే నా మాట కూడా అదే, నీ డెసిషనే ఫైనల్ డెసిషన్, సో నువ్వు ఎలా అనుకుంటే అలానే జరుగుతుంది, కొంచెం కామ్ డౌన్ అయ్యి ఆలోచించి ఏ విషయం అనేది చెప్పు అని అన్నారనమాట. ఈ మొత్తం డిస్కషన్స్ అంటే మార్నింగ్ 12:30 స్టార్ట్ అయింది. దాని తర్వాత ఇంకా నేను ఏడవడం, మళ్ళీ కలవడం, మళ్ళీ కాల్ చేయడం, ఏం చేద్దాము ఏం లేదు, మళ్ళీ ఒక 6-6:30 అప్పుడు నాన్నకు కాల్ చేశాను అనమాట. బట్ నాన్న, మీరు అన్ని చోట్ల డబ్బులు కట్టేశారు, మళ్ళీ మీకు అది లాస్ అవుతుంది కదా, ఇక్కడ మళ్ళీ ఇప్పుడు మీరు ఇక్కడ బెంగళూరులో చేయాలన్నా కూడా బెంగళూరులో మనం ఒక చిన్న ఫంక్షన్ చేయాలంటేనే ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. సో అట్లాంటిది పెళ్ళి ఎంత సింపుల్గా చేయాలనుకున్నా కూడా మళ్ళీ అది కొంచెం డబ్బులు ఎట్లా మేనేజ్ చేసుకుంటారు, మళ్ళీ ఓకేనా నాన్న, మీకు కష్టం అవ్వదు కదా అని చెప్పి ఐ స్టార్టెడ్ ఆస్కింగ్ దీస్ క్వశ్చన్స్ టు హిమ్. ఆయన ఒకటే మాట అన్నారు, డబ్బులు ఈరోజు పోతే రేపు మళ్ళీ సంపాదించుకోవచ్చు, దిస్ ఈజ్ యువర్ లైఫ్, నువ్వు డబ్బుల గురించి అస్సలు ఆలోచించకు, నాకు నువ్వు సంతోషం ఉండడం ఇంపార్టెంట్, రేపొద్దు నా కూతురు బాధపడొద్దు, లెట్స్ థింక్ పాజిటివ్, బట్ స్టిల్ ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ ఇన్ ద లాస్ట్ మినిట్ నువ్వు ఇంకా ఎక్కువ హర్ట్ అవుతావు, నాకు అది ఎక్కువ టెన్షన్ ఉంది. ఇంకా నేను నా నాన్నతో మాట్లాడిన తర్వాత, మా వారితో మాట్లాడిన తర్వాత, సరే ఓకే 10th పెళ్ళి ఫైనల్ చేసేయండి అని అన్నాను అనమాట. ఇంకా ఆ రోజైతే అసలు నాకు నిద్ర లేదు, ఎలా జరుగుతుంది ఇక్కడ, అసలు ఎలా మేనేజ్ చేస్తారు ఏంటి, నాకు అసలు ఏం అర్థం కాలేదు. ఇంకా నెక్స్ట్ డే 8th యాక్చువల్లీ అమ్మ బర్త్డే కూడా. సో పాపం అమ్మకైతే ఆ రోజు పాపం తన బర్త్డే, కానీ అసలు ఇంకా అన్ని నా టెన్షన్సే. ఇప్పుడు బెంగళూరులో చేయాలి అంటే ఎక్కడ చేయాలి, ఏదైనా హోటల్లో హాల్ బుక్ చేయాలా, లేకపోతే గుడిలో చేయాలా, లేకపోతే మన మండపం ఆప్షన్స్ దొరుకుతాయా, ఇవన్నీ అసలు ఏం క్లూ లేదు. మార్నింగ్ ఒక 7 o'clock అనుకుంటా మా వారికి కాల్ చేశాను నేను. మా వారికి కాల్ చేసిన తర్వాత ఆయన పాపం కార్ తీసుకొని రాగానే ఫస్ట్ వెన్యూ ఇస్ ఇంపార్టెంట్ కదా, ఒక 5-6 ఆప్షన్స్ ఆయన షార్ట్ లిస్ట్ చేశారు, నేను ఒక 6-7 ఆప్షన్స్ షార్ట్ లిస్ట్ చేశాను. చేసిన తర్వాత ఇప్పుడు 2 days ముందు మండపాలు మనకు హాల్స్ దొరకడం కష్టం కదా, ఒకవేళ దొరికినా కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అండ్ ఏంటంటే నాకు ఇప్పుడు ఎలా ఉండిందంటే, ఆల్రెడీ నాన్న చాలా డబ్బులు అక్కడ పోగొట్టుకున్నారు. సో ఎంత వీలైతే అంత, ఎంత సింపుల్గా వీలైతే అంత సింపుల్గా నేను ఎంత సేవ్ చేయగలిగితే అంత ట్రై చేయాలి. హీ షుడెంట్ స్పెండ్ ఎనీథింగ్ మచ్ ఆన్ దిస్ ఎనీమోర్.
అనేది నాకు ఉండింది. 3:00 అయిపోయింది. వెన్యూ డిసైడ్ అవ్వలేదు. ఇంకా నాకు టెన్షన్ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఏం చేద్దాము అని ఆలోచించేటప్పుడు సడన్గా నాకు ఒక గూగుల్లో సెర్చ్, జస్ట్ అట్లా ర్యాండమ్గా ఫోన్ తీసి గూగుల్లో సెర్చ్ చేస్తుంటే నాకు ఒక వెన్యూ కనిపించింది. ఆవిడకి నేను కాల్ చేయంగానే 10th అవైలబుల్ ఉంది అని అన్నారనమాట. సరే ఫస్ట్ అక్కడికి వెళ్దాము అని చెప్పి ఇంకా నేను మా వారు ఫస్ట్ ఆ మండపంకి వెళ్ళి మండపం చూసి వాళ్ళతో మాట్లాడి, సో ఇంకా ఇదే ఫైనల్, ఇంకా మనం ఏం చేంజ్ చేయొద్దు అని ఆల్మోస్ట్ ఒక 5:30 ఈవినింగ్ 5:30కి ఫైనల్గా వెన్యూ అయితే ఫైనల్ అయిందనమాట. అంటే ఎక్కడ చేయాలి ఆ ప్లేస్ అనేది అయితే ఫైనల్ అయింది. ఇంట్లో వాళ్ళకి ఇద్దరికి పంపించాము. అంటే వాళ్ళ ఒపీనియన్స్ తీసుకొని డిసైడ్ చేయడానికి కూడా టైం లేదు. మాకున్న దాంట్లో మా ఇద్దరికి అది బెస్ట్ అనిపించింది. సో వీ జస్ట్ వెంట్ అహెడ్ అండ్ ఆవిడకి అడ్వాన్స్ పే చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఆ రోజే నైట్ మా సైడ్ వాళ్ళు, అత్తయ్య వాళ్ళ సైడ్ వాళ్ళు అందరు బయలుదేరుతున్నారనమాట. సో నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అందరు బెంగళూరులో ఉంటారు. సో ఒకవేళ వచ్చి ఉన్నప్పుడు ఎక్కడ ఉంటారు, సో వాళ్ళకి నెక్స్ట్ ఏంటంటే హోటల్ బుకింగ్ సెర్చ్ చేయాలన్నమాట. సో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వెన్యూ అయిపోయింది. ఇంకా సాయంత్రం మళ్ళీ హోటల్స్ వెతకడం స్టార్ట్ చేసామన్నమాట. అందులో కూడా అగైన్ ఏది బెస్ట్, మనకు బెస్ట్ ప్రైస్లో ఏదైతే దొరుకుతుందో అండ్ అట్ ద సేమ్ టైం వెన్యూకి దగ్గరలో ఉంటే కొంచెం ఈజీ అయిపోతుంది కదా రాగానే వెళ్ళడానికి అనేలాగా. సో ఒకటి ఫైనల్ చేసి మళ్ళీ రూమ్స్ ఎంతమంది ఉన్నారు, ఎన్ని రూమ్స్ కావాలి, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని వెళ్ళి వాళ్ళకి అడ్వాన్స్ పే చేసేసి తర్వాత వాళ్ళు కొంతమంది మిడ్ నైట్ వస్తున్నారనమాట, ఇంకొంతమంది ఎర్లీ మార్నింగ్ వస్తున్నారు. అప్పుడు అందరికీ బెంగళూరు కొత్త, మాకు బంధువులు కూడా లేరు ఎవరు ఇక్కడ. సో వాళ్ళకి మ్యాప్స్ పంపించి వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళ లొకేషన్ ట్రాక్ చేస్తూ ఆ హోటల్ బయట లిటరలీ తెలుసా నైట్ ఒక 12:30 అనుకుంటా అక్కడే కూర్చొని అక్కడే వెయిట్ చేస్తూ వాళ్ళని రిసీవ్ చేసుకొని ఒక్కొక్కరికి వాళ్ళ రూమ్స్లో తీసుకెళ్ళి వాళ్ళని అక్కడ సెటిల్ డౌన్ చేసి తర్వాత నేను వెళ్ళి పడుకునేసరికి ఆల్మోస్ట్ 4:00 అయింది. జనరల్గా ఏమవుతుంది, పెళ్ళి రొక్కి ఒక రోజు ముందు పెళ్లి కూతుర్ని చేస్తారు. అండ్ మీకు వీడియో స్టార్టింగ్లో కూడా చెప్పాను, పెళ్లి కూతురు వాజ్ సంథింగ్ ఐ వాజ్ వెయిటింగ్. అంటే నాకు మొత్తం పెళ్లి ఫంక్షన్స్లో పెళ్లి కూతురు చాలా ఎక్సైటెడ్ ఉండే అని చెప్పి నాకు అసలు ఆ రోజు గుర్తు కూడా లేదు. మేకప్ ఆర్టిస్ట్ కానివ్వండి, మెహందీ అని కానివ్వండి, మేకప్ ఆర్టిస్ట్ కానివ్వండి, అసలు నాకు అది గుర్తే లేదనమాట. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వచ్చేసి అరే కనీసం మెహందీ వేయించుకో, పెళ్ళికి మెహందీ వేయించుకోకపోతే ఎట్లా అని చెప్పి నేను ఒక 2-3 నేను అన్నాను, అదే వదిలేసి నాకు ఇంకా అసలు స్ట్రెంత్ లేదు. ఏంటో అసలు అంటే అసలు ఒక ఫాస్ట్గా జరిగిపోతున్నాయి, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. సో తను ఉండేసి సరే జరిగేది ఏదో ఒకటి జరుగుతుంది, కనీసం మెహందీ వేయించుకో, నేను మెహందీ ఆర్టిస్ట్ నంబర్ పంపిస్తున్నాను, హీఈస్ అవైలబుల్, నువ్వు ఓకే అంటే ఇప్పుడు నేను పంపిస్తాను అని చెప్పేసి వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ గేవ్ ద మెహందీ ఆర్టిస్ట్ కాంటాక్ట్ అనమాట. నాకు ఎలా ఉండిందంటే సరే ఉన్న దాంట్లో ఎంత బెస్ట్గా మనము ఈ మూమెంట్స్ని సెలబ్రేట్ చేసుకోగలుగుతామో లెట్స్ ట్రై డూయింగ్ దట్. ఎక్కువ అయిన దాని గురించి ఎలా అవుతుంది ఏంటి అనే దాని గురించి ఆలోచించు. బట్ అందరూ స్ట్రెస్లో ఉండే, అందరూ టెన్షన్లోనే ఉండే. సో ఇంకా మెహందీ ఆర్టిస్ట్కి అప్పుడు కాల్ చేస్తే ఇంకా ఫస్ట్ ఆయన నాకు అట్లా మెహందీ వేశారనమాట. ఇంకా దాని తర్వాత ఫస్ట్ మేకప్ ఆర్టిస్ట్ కూడా నేను వద్దు అనుకున్నాను. బట్ దెన్ మళ్ళీ ఇంకో ఫ్రెండ్ నాకు ఒక మేకప్ ఆర్టిస్ట్ని రెఫర్ చేసి షీఈస్ వెరీ గుడ్, తనతో ఒకసారి మాట్లాడు అనగానే మళ్ళీ ఆవిడతో నేను ఒకసారి మాట్లాడి మళ్ళీ ఆవిడని మేము అనుకున్నాం అనమాట. ఆ హోటల్ ఓనర్ ఉంటారు కదా, అంటే ఆయనకి ఇంత క్లియర్ స్టోరీ తెలీదు, కానీ పెళ్లి సడన్గా ప్రీపోనే ఇక్కడ జరగబోతుంది అన్న విషయం ఆ హోటల్ ఓనర్కి తెలుసు. దట్ వాజ్ సో కైండ్ ఆఫ్ హిమ్. ఇప్పుడు హోటల్ పైన మనకు ఒక టెర్రస్ ఉంటుంది కదా, ఓపెన్ టెర్రస్ లాగా. సో ఆయన మీరు కావాలంటే ఏమైనా ఫంక్షన్ అట్లా ఏమైనా చేసుకోవాలంటే మీరు ఆ టెర్రస్ వాడుకోండి అని చెప్పేసి అన్నారనమాట. అప్పుడు ఇంకా నాన్న మళ్ళీ కజిన్స్ ఒక చిన్నపాటి అరేంజ్మెంట్ పైన చేసి వెళ్ళి ఇంకా అక్కడే నాకు పసుపు రాయించి తర్వాత ఇంకా ఆ రోజు హోటల్లోనే ఇంకా మార్నింగ్ పెళ్లి కూతుర్ని చేశారనమాట. సో ఒక సైడ్ నన్ను పెళ్లి కూతురు చేస్తున్నారు, ఇంకో సైడ్ నేనేమో క్యాటరింగ్కి సంబంధించి ఆ ఫుడ్ మెన్యూలో ఏమేమి ఉండాలి, తర్వాత ఈ భజంత్రీలు వాయించే వాళ్ళు అప్పటికి దొరకట్లేదు అనమాట. నాకు 3-4 కాంటాక్ట్స్ ట్రై చేసాం కానీ వాళ్ళు నాకు అసలు దొరకట్లేదు. డెకరేషన్ తర్వాత ఉంటాయి కదా టేబుల్స్, చైర్స్, అట్లాంటి బేసిక్ సీటింగ్ అరేంజ్మెంట్ ఎలా ఉండాలి. సో ఇవన్నీ కంటిన్యూస్గా కాల్స్
వస్తూనే ఉన్నాయి. నెక్స్ట్ డే మార్నింగ్ పెళ్ళి. సో ఈవినింగ్ మళ్ళీ అందరం ఒకసారి వెళ్ళి అక్కడ అరేంజ్మెంట్స్ చూసుకొని ఇంకా రిసెప్షన్ అలాంటివి ఇంకేం జరగలేదు. జస్ట్ పొద్దున అది హల్దీ వరకు జరిగింది. ఎందుకంటే ఈవినింగ్ అంటే మా వారి సైడ్ కొంతమంది రిలేటివ్స్, కొంతమంది కజిన్స్ వాళ్ళు ఈవినింగ్ వచ్చారనమాట. సో వాళ్ళని అలా కొంతమందిని మీట్ అవుతూ నెక్స్ట్ డేనే కదా పెళ్ళి. సో వాటికి సంబంధించి చాలా పనులు ఉండే. అంటే మండపం నుంచి హోటల్ నుంచి మండపంకి ఏమన్నా సామాన్లు పంపించాలన్నా, తీసుకురావాలన్నా, తర్వాత మా ఆయన, తర్వాత మా తమ్ముడు, వాడి ఫ్రెండ్స్, సో తర్వాత నా ఫ్రెండ్స్, సో అట్లా అందరూ కొంచెంగా తలా ఒక చేసి అట్లా దే కైండ్ ఆఫ్ హెల్ప్డ్. ఇంకా పెళ్లి రోజు ఫస్ట్ ఇంకా మండపం వెళ్ళి ఫస్ట్ ఫుడ్ అనమాట. ఫుడ్ అంతా ఓకేనా, మెన్యూ ప్రకారంగా అన్ని ప్లాన్ చేసుకున్నారా, ఏ టైంకి వస్తుంది, తర్వాత ఫర్నిచర్ అంతా కరెక్ట్గా అరేంజ్ చేశారా, తర్వాత మేము చాలా వెరీ మినిమం డెకరేషన్కే వెళ్ళాము. సో ఆ డెకరేషన్ అంతా ఓకేనా అని చెప్పి ఇంకా అదే టైంలో ఇంకా మేకప్ ఆర్టిస్ట్ వచ్చింది అనమాట. ఒక సైడ్ పాపం మేకప్ ఆర్టిస్ట్ వచ్చింది, ఆవిడేమో వెయిట్ చేస్తుంది. నేను ఇంకో సైడ్ ఏమో ఆ క్యాటరింగ్లో ఆ మెన్యూలో ఒక డిస్కనెక్ట్ అనమాట. సో అది సెటిల్ చేసి వస్తాను అని చెప్పి ఇంకా పాపం పైకి వెళ్ళి అవన్నీ క్లోజ్ చేసి లాస్ట్ మినిట్లో మాకు భజంత్రీలు వాళ్ళు దొరకలేదన్నమాట. పంజాబీ స్టైల్లో ఇట్లా డోల్ వాయిస్తారు కదా, సో వాళ్ళు మాత్రమే అవైలబుల్ ఉండే. సో వాళ్ళని మా నాన్న మా ఫ్రెండ్స్ ద్వారా కాంటాక్ట్స్ తీసుకొని వాళ్ళని ఫైనల్గా అయితే నాన్న అక్కడ అరేంజ్ చేశారు. అంటే అమ్మ నాన్న కంప్లీట్గా పెళ్ళికి సంబంధించి, ఇప్పుడు మన పెళ్ళికి సంబంధించి పూజా సామాగ్రి, తర్వాత పంతులు, తర్వాత ఆ రిచువల్స్ అన్ని వాళ్ళు కంప్లీట్గా చూసుకుంటుండే. ఇంకా మా మేకప్ ఆర్టిస్ట్ అయితే మీరు ఇంకా లేట్ చేస్తే ఇంకా మనకు అసలు టైం ఉండదు మిమ్మల్ని రెడీ చేయడానికి అని చెప్పేసి అనేసరికి అన్న వండేసి నువ్వు వెళ్ళు నేను చూసుకుంటాలే. అండ్ మా తమ్ముడు పాపం చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాడు. నా పెళ్ళి పాపం వాడు ఇలా చేయాలి, అలా చేయాలి, అక్క పెళ్ళి ఇలా ఉండాలి, అలా ఉండాలి అని వాడు పాపం బాగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాడు. వాడు బాగా హర్ట్ అయ్యాడు అనమాట. అక్కడికి చాలాసార్లు చెప్పాము, రే పర్వాలేదురా, ఇట్స్ ఓకే, లేదు నీదేంటి ఇలా అవుతుంది, నీ పెళ్ళెందుకు ఇలా అయిపోతుంది అని చెప్పేసి వాడు పాపం బాధపడుతూనే ఉన్నాడు. రే పర్వాలేదురా, నువ్వు ఇట్లా బాధపడితే ఏమొస్తుంది, నేను ఓకే, బావ కూడా ఓకే, పెళ్ళి అయితే జరుగుతుంది కదా, పెళ్ళేం ఆగిపోలేదు కదా, నువ్వు అట్లా టెన్షన్ తీసుకోవద్దు అని చెప్పేసి వెన్యూ డిసైడ్ అయిన రోజు ఈవినింగ్ లిటరల్గా అంటే ఒక్కొక్కరికి కాల్ చేసి కాంటాక్ట్ ఆర్ మెసేజెస్ అంటే అందులో చూసుకొని మెసేజ్ పెట్టడానికి కూడా టైం లేదు. ఐ స్టిల్ రిమెంబర్ అందరికి ఒక 1 మెయిల్ పెట్టాను అనమాట. ఒక మెయిల్ పెట్టి సో అందరికి జస్ట్ ఒక గ్రూప్ క్రియేట్ చేసి అందులో కామన్గా అందరినీ పిలిచేసాము. లాస్ట్ 2 days అంటే ఆ వెన్యూ వెతికే టైం నుంచి ఈ పెళ్లి మండపం కూర్చునేదాకా ఇంకా మధ్యలో అస్సలు ఏడవలేదనమాట. ఎందుకంటే నేను ఏడిస్తే ఇంకా అందరూ బాధపడతారు, మా ఇంట్లో అందరు వీక్ అయిపోతారు, నేను స్ట్రాంగ్ ఉండాలి అని చెప్పి అసలు చాలా కంట్రోల్ చేసుకున్నాను ఏడవకుండా. సో కరెక్ట్గా మండపంలో కూర్చున్న తర్వాత కరెక్ట్గా తాళి కట్టే మూమెంట్లో చాలా ఏడ్చేసాను అనమాట. ఎందుకంటే లాస్ట్ 2 days నుంచి ఐ వాజ్ హోల్డింగ్ సో మచ్ ఇన్ మై హార్ట్, నేను ఏడవద్దు, నేను ఏడిస్తే వీళ్ళందరూ బాధపడతారు అని చెప్పి. ఎలా జరిగింది అనేది పక్కన పెడితే ఫస్ట్ ముఖ్యంగా పెళ్లి జరిగిపోయింది, అదే అందరికి ఒక రిలీఫ్ అనమాట. బట్ ఎట్ ద సేమ్ టైం అరే ఇలా జరిగిపోయింది అనే బాధ కూడా ఉండింది. బట్ ఓకే, నో ప్రాబ్లం. ఐ మీన్ ఇట్ వాజ్ సపోజ్ టు హ్యాపెన్ దట్ వే. నేను ఫస్ట్ ఆబ్వియస్గా నేను డెఫినెట్గా ఫీల్ అయ్యాను, బాధపడ్డాను, కానీ బట్ లేటర్ ఐ యాక్సెప్టెడ్ ఇట్. దట్స్ ఓకే. ఐ మీన్ ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంది అంటే ఎలా జరిగింది అనే దానికంటే కూడా ఏ వ్యక్తితో అయితే జరిగిందో వాళ్ళతో మనం ఎంత సంతోషంగా ఉన్నాము అనేది చాలా ఇంపార్టెంట్. నాకు మంగళసూత్రం పడిన ఆ క్షణంలో అందరి కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్ళొచ్చాయి. పెళ్లి పీటల వరకు వచ్చి ఆగిపోతే నేను ఎలా ఉంటానో అన్న భయం వారందరి మనసులో ఉండిందని తర్వాతే నాకు అర్థమైంది. నాన్న నా సంతోషాన్ని ఎంచుకున్నారు, అమ్మ ఆశీస్సులు ప్రతి అడుగులో బలమయ్యాయి, నా భర్త నా వెంట నిలబడ్డానికి ఎంచుకున్నారు, నా వాళ్ళు పరిపూర్ణత కంటే ప్రేమను ఎంచుకున్నారు. అందుకే మా పెళ్ళి అంత అందమైన జ్ఞాపకంగా మారింది. మన ఇంటెన్షన్స్ ప్యూర్ అంటే ఆ దేవుడే దారి చూపిస్తాడు అని అంటారు. ఇంత స్ట్రెస్లో, ఇంత రష్లో, ఇంత భయంలో కూడా పెళ్ళి చాలా బాగా జరిగింది. మేము అనుకున్న రోజు ఊహించుకున్న విధంగా జరగకపోయినా అట్ ద ఎండ్ వీ ఆల్ మేడ్ ఇట్ బ్యూటిఫుల్ విత్ స్ట్రెంగ్త్, లవ్ అండ్ ప్రెజెన్స్. ఫ్యామిలీ ఈజ్ నాట్ అబౌట్ బీయింగ్ పర్ఫెక్ట్, ఇట్స్ అబౌట్ స్టాండింగ్ టుగెదర్ వెన్ థింగ్స్ ఫాల్ అపార్ట్. ఈరోజు ఈ పెళ్లి వీడియో మళ్ళీ నేను తిరిగి చూసుకుంటూ ఉంటే నాకు ఒక కోట్ గుర్తొస్తుంది. అ స్ట్రాంగ్ ఉమెన్ డజంట్ బ్రేక్, షీ లీడ్స్. లిటరల్గా ఐ టుక్ చార్జ్ అండ్ బిల్ట్ మై ఓన్ వెడ్డింగ్ ఇన్ 2 days. నా మనసులో ఎంత బాధ ఉన్నా, ఎన్ని థాట్స్ రన్ అవుతున్నా కూడా నేను ఎక్కడా కూడా నా మొహం మీద చూపించలేదు. ఐ క్యారీడ్ దట్ స్మైల్ అండ్ ఐ ఎన్షూర్డ్ దట్ ఎవ్రీబడి అరౌండ్ మీ ఈజ్ హ్యాపీ.
అండ్ నా ఫ్యామిలీ అందరికీ, నా ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో త్రూ ఐ వాంటెడ్ టు సే అ బిగ్ థ్యాంక్ యూ. నా పెళ్లిలో ఏ లోటు నాకు తెలియనీయకుండా చేశారు. ఒక్కరోజు ముందు పిలిస్తే అసలు ఎలా వస్తారు అని అనుకున్నాము, కానీ పిలిచిన వాళ్ళందరూ మా కోసం అక్కడ వచ్చి నిలబడ్డారు. రైట్ పీపుల్ విల్ ఆల్వేస్ హెల్ప్ యూ స్టాండ్ స్ట్రాంగ్. ఫైనలీ పెళ్ళి అయితే అలా అయిపోయింది. పెళ్ళి తర్వాత జనరల్గా అప్పగింతలు ఉంటాయి కదా, అమ్మాయి వెళ్ళేటప్పుడు ఫుల్ అందరూ ఏడుస్తూ ఉంటారు. అంటే నేను మా వారు వి బోత్ వర్ ద లాస్ట్ పీపుల్ అనమాట టు లీవ్ దట్ మండపం. ఫస్ట్ ఇంకా పెళ్ళి అవ్వంగానే అక్కడ మా పిన్నికి ఆల్రెడీ ఇంకా బాగాలేదు, ఇక్కడ ఇట్లా సడన్గా పెట్టుకున్నందుకు ఎక్కడక్కడ అన్నీ వదిలేసి అందరు వచ్చేసారనమాట. సో అక్కడ వెళ్ళి చూసుకోవాల్సినవి చాలా పనులు ఉన్నాయి. సరే మీరు అందరు వెనక్కి వెళ్ళండి, ఏం పర్వాలేదు నేను చూసుకుంటాను అని చెప్పేసి. ఇప్పటికి మండపంలో పని ఉండింది, బికాజ్ మేము బ్యాలెన్స్ అమౌంట్స్ మండపం వాళ్ళకి, తర్వాత చైర్స్ వాళ్ళకి, తర్వాత అక్కడ ఉన్న ఫ్లవర్ డెకరేషన్, తర్వాత క్యాటరింగ్, అంటే అన్ని అందరికీ పేమెంట్స్ చేయాల్సినవి ఉండింది, సెటిల్ చేయాల్సిన ఉండింది. మనం కొన్ని రెంట్కి తెస్తాం కదా, సో అవి వెనక్కి ఇవ్వాలి, హ్యాండ్ ఓవర్ ఇచ్చేది ఉండింది. సో అలా చాలా పనులు ఉండింది అనమాట. సో ఇంకా అమ్మ వాళ్ళని అందరినీ పంపించేసి, అంటే ఇంకా బంధువులు, ఫ్రెండ్స్, అమ్మ వాళ్ళు అందరు వెళ్ళిపోయిన తర్వాత ఆ మండపంలో నేను మా వారు పెళ్లి బట్టలతో అలాగే నించొని ఒక్కొక్కరికి డబ్బులు సెటిల్ చేస్తూ, ఐ స్టిల్ రిమెంబర్ దాట్. ఆ మూమెంట్లో నాకు అనిపించింది, మా వారు ఏ విధంగా అయితే నాతో నిలబడి ఆ పెళ్ళి అలా జరిపించారో, నాకు ఆ మూమెంట్లో అనిపించింది దట్ ఐఎమ్ ద లక్కీయెస్ట్ గర్ల్ టు హ్యావ్ అ మ్యాన్ లైక్ దిస్ ఇన్ మై లైఫ్. నాకు 1000% షూర్ ఉండే దట్ ఐఎమ్ గోయింగ్ టు బి రియలీ హ్యాపీ విత్ దిస్ మ్యాన్. నాకు అది ఐ హ్యాడ్ దట్ ఫీలింగ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు బి రియలీ హ్యాపీ. వన్స్ ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కీస్ కూడా హ్యాండ్ ఓవర్ చేయాలి. సో అవన్నీ చెక్స్ చేసుకొని అన్ని వెకేట్ చేయించి, అంటే అక్కడ మనకు సంబంధించిన సామాన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ మళ్ళీ హోటల్కి పంపించి, అక్కడున్న ఐటమ్స్ అన్ని హోటల్కి పంపించి అది వెకేట్ చేసి కీస్ ఆ ఓనర్కి హ్యాండ్ ఓవర్ చేసి మళ్ళీ హోటల్కి వెళ్ళి అక్కడ అప్పటికే మా ఇంట్లో వాళ్ళందరూ చెక్అవుట్ చేసి వెళ్ళిపోయారనమాట. సో అత్తయ్య వాళ్ళ సైడ్ వాళ్ళందరూ కూడా అదే టైంకి చెక్అవుట్ చేస్తుంటే ఆ చెక్అవుట్ ఫార్మాలిటీస్ అన్ని చూసి ఆ బ్యాలెన్స్ అమౌంట్ ఎంత పే చేయాలి, ఇంకా మా వారు కొంతమంది రైల్వే స్టేషన్కి వెళ్ళాలి, కొంతమంది బస్ స్టాండ్ నుంచి ట్రావెల్ అవుతుంటే, కొంతమంది కార్స్లో వచ్చారనమాట. సో వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఆయన ఒక సైడ్ చూస్తూ, నేను ఇంకొక సైడ్ ఏమో ఈ హోటల్కి సంబంధించి ఎంత బిల్ అయ్యింది, ఎన్ని రూమ్స్, బికాజ్ మనం ఆ లెక్క కూడా కరెక్ట్గా చూడాలి కదా, కరెక్ట్గానే వేసుకున్నారా ఏంటి. సో హోటల్లో ఎన్ని రూమ్స్, ఎంత అయింది, బ్యాలెన్స్ ఎంత పే చేయాలి, అడ్వాన్స్ ఎంత ఇచ్చాము. సో ఇదంతా నేను అక్కడ నించొని చూశాను అనమాట. సో ఇదంతా కూడా మేము ఆ పెళ్లి బట్టల్లోనే వెళ్ళి తిరిగి చూసి తర్వాత అందరినీ పంపించేసిన తర్వాత ఇంకా ఫైనల్గా ఈవినింగ్ ఒక 5 o'clock అనుకుంటా, అప్పటికి అందరు వెళ్ళిపోయారు. సో అలా ఫైనల్గా మా పెళ్ళి అయితే November 10th రోజున జరిగిపోయింది. ఇప్పుడు ఇదంతా మా పిన్నికి బాగాలేదు అనే కదా ప్రీపోన్ చేసి వెడ్డింగ్ చేశారు. అనుకున్న పెళ్లి డేట్ అయితే November 22nd, అండ్ ఎగ్జాక్ట్లీ 3 days ముందు మా పిన్ని అయితే చనిపోయారు. సో షీ ఈజ్ నో మోర్ విత్ అస్. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్, బట్ యా. ఈ మధ్యకాలంలో నేను చాలా మందిని చూస్తున్నాను, పెళ్ళి అవ్వట్లేదు అంటే పెళ్ళి సంబంధాలు కుదరట్లేదని, లేకపోతే పెళ్ళి అవ్వట్లేదని, లేకపోతే సడన్గా ఎంగేజ్మెంట్ వరకు వచ్చి ఆగిపోవడము, లేకపోతే పెళ్ళి వరకు వచ్చి ఆగిపోవడము. సో ఇలాంటివి జరిగినప్పుడు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, వాళ్ళు చాలా బాధపడడం, అలాంటివి ఫేస్ చేయడం నేను చాలామందిని చూశాను. బట్ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, అవుట్ ఆఫ్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ ఆల్సో, వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్, ఇట్స్ హ్యాపెనింగ్ గుడ్ ఫర్ యూ. ఏది జరిగినా అది మీ మంచికే అనుకోండి. మేము ఆ రోజు ప్రీపోన్ వద్దు, వెయిట్ చేద్దాం అనుకుంటే అది తర్వాత ఏమయ్యేదో నాకు కూడా తెలియదు. సో వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఫర్ అ రీజన్. ఏది జరిగినా మనం ఇట్స్ గుడ్ టు యాక్సెప్ట్ అంతే. సో దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సే. So this was my story. So yeah, see you all in my next vlog. Until then, take care.